అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం, ప్రజాసేన అధ్యక్షుడిని. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలమైనటువంటిది మనం అందరం కూడా చూస్తున్నాం. చాలా మంది దయాద్రహం ఉపయోగమైనటువంటి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పట్టణ వాసులందరికీ కూడా సహాయ సహకారాలు అందించడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి గల కారణాలు ఏమిటి? మరి గతంలో పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రక్కనే ఉన్నటువంటి బుడమేరు వాగుకి అక్కడ మరి కరకట్టలు కానీ అలాగే మరి అక్కడ ప్రాజెక్టును కానీ కట్టమనేటువంటిది లేదు. దాన్ని నిర్లక్ష్యం చేసి ఆ టెండర్ను పిలవడంలో కానీ ఆలస్యం చేయడం వల్ల ఈరోజు విజయవాడ పట్టణం అనేటువంటిది ఇంత మునుగడానికి కారణమైంది. గతంలో పాలించేటువంటి ముఖ్యమంత్రి వర్యులు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ ప్రాజెక్టులను కానీ ఇవన్నిటిని ప్రక్కన పడేసి కేవలం మేట నొక్కడం, డబ్బులు వేయడం మాత్రమే సంక్షేమం అనుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా రోడ్ల నిర్మాణం జరగలేదు. ఈ యొక్క వరదలకి జలమయమైంది. మరి అనేక మంది అక్కడ గాయాలు పాలయ్యేటువంటి, మరణాలు పాలయ్యేటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ యొక్క వరదలకి మరి ప్రజలు పడేటువంటి బాధలు వర్ణనాతీతం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ పాపం ఎవరిది? ఈ పాపం ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానిదని మనం చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయడం వల్ల, అంటే సంక్షేమం అంటే కేవలం డబ్బులు అనుకునే మాత్రమే, డబ్బులు ఇస్తే సరిపోతుంది అనుకునేటువంటి ఇటువంటి ముఖ్యమంత్రులు శాశ్వతంగా ఉండేటువంటి పనులు చేపట్టకపోవడం వల్ల మరి ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఇంకా చాలా రాబోతున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. మరి ఈరోజు ప్రతిపక్ష నాయకులు అక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ అధికార పార్టీకి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు ఉటావుటిని వెళ్ళి అక్కడ రాత్రి బావులు నిద్రపోకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సర్వీస్ ఇస్తున్నారు. మన మంత్రివర్యులు కూడా అందరూ కూడా సర్వీస్ ఇస్తున్నారు. కానీ ప్రతిపక్ష నాయకులు ఏమైపోయారు? ఎక్కడో కార్యాలయంలో ఏసీ రూములో కూర్చుని విమర్శలు చేస్తున్నారు. సిగ్గు లేదు అసలు. సిగ్గు అనేది ఉందా అసలు? ఎందుకంటే ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ కబ్జా చేసి దాన్ని ఆక్రమించుకుని బిల్డింగ్లు కట్టేటువంటి ప్రతిపాదన అంతా కూడా మీ హయాంలోనే జరిగింది. ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా సరే భూ కబ్జాలే. చెరువులు ఉంటే వాటిని కబ్జా చేసి రియల్ ఎస్టేట్, ఎక్కడైతే పట్టణీకరణ, నగరీకరణ అనేటువంటి దృక్పథంతో చెరువులు అన్నింటినీ కబ్జా చేసి వాటన్నింటినీ కూడా మరి అపార్ట్మెంట్లు కట్టేటువంటి పరిస్థితి తీసుకురావడం వల్ల ఈ రోజు ఆ వరద మీద ఎక్కడికి వెళ్ళాలో మన ఒక అర్థం కానటువంటి పరిస్థితులు ఈ రోజు పట్టణాలకు వ్యాపించి అక్కడ మునిగిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఖచ్చితంగా దీని యొక్క పాపం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనేది తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి భూ కబ్జాలు చేసి ప్రజల యొక్క సంక్షేమం కొరకు, ప్రజల కొరకు ఆలోచించలేనటువంటి నాయకుడు ఈ సొసైటీలో మనకు అవసరమా? కనీసం ప్రజలకు సేవ చేయడానికి కనీసం వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, వాళ్ళకు ఆక్రమించి వాళ్ళు కబ్జా చేశారు. లక్షల కోట్ల రూపాయల ఆస్తిని కబ్జా చేశారు. లక్షల కోట్ల రూపాయలని అన్యాయంగా సంపాదించారు. వాటిలో కనీసం ఒక పైసే తీసుకొచ్చి అక్కడ ఉండేటువంటి ప్రజలకి పంచారా? ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఎక్కడా కూడా అక్కడ ప్రజలకు సహాయ సహకారం అందించినటువంటి పరిస్థితిని మర్చిపోయి ఏసీ రూములో కూర్చొని విమర్శించినటువంటి సంస్కృతి ఎక్కడిది అసలు? ఒక్కసారి ఆలోచించండి. ఆపదలో ఉన్నటువంటి ప్రజలు అదుపునేటువంటి విధానం ఇదా? ఏసీ రూమ్లో కూర్చుని మాట్లాడతారా? పనిచేసేటువంటి వాళ్ళు విమర్శిస్తారా? ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి మీరు చూడాలని, మనసు పెట్టి ఆలోచన చేయాలని, ఎవరు మనకి సహాయపడేటువంటి నాయకులు ఆలోచన చేయాలని మీ అందరికీ, మరి మన ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మనం అండగా నిలబడాలని, ఎవరైతే దాతృత్వం కలిగినటువంటి నాయకులు ఉంటారో వారందరూ కూడా మీకు తోచినటువంటి సహాయాన్ని మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ ఆదుకోవడానికి ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ మీ కాటేశ్వర